కింద కనిపిస్తున్న కపుల్ ఉన్నారు కదా, ఆ కపుల్లో అబ్బాయి పేరు వచ్చేసి అఖిల్, అమ్మాయి పేరు వచ్చేసి మేఘన. అఖిల్ కేరళలో ఫేమస్ యూట్యూబర్, అలానే ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా. తను ఇన్స్టాగ్రామ్ లో 1.7 మిలియన్ ఫాలోవర్స్ హిట్ చేశాడు. అయితే మేఘన తనకి ఆన్లైన్ లో పరిచయం అయింది. పరిచయం అయ్యి వీళ్ళిద్దరు కలిసి ఒక 1 year రిలేషన్షిప్ లో ఉండి లాస్ట్ కి పెళ్లి అయితే చేసుకున్నారు. చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉన్నారు కదా వీళ్ళు. స్టోరీలోకి వెళ్ళిపోతే, మేఘన ఒకరోజు మిడ్ నైట్ ఇంట్లో బంగారం, డబ్బు తీసుకొని మిడ్ నైట్ లేచిపోయి వెళ్ళిపోయింది. ఆ లేచిపోయి ఎవరితో వెళ్ళిపోయింది తెలుసా? ఒక బస్ కండక్టర్తో. ఇలా ఒక అబ్బాయిని మధ్యలో పెళ్లి చేసుకొని లేచిపోవడం, వెళ్ళిపోవడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? వెళ్ళిపోతే వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి డబ్బు, ఆ అబ్బాయి సంపాదించిన బంగారం తీసుకొని వెళ్ళిపోయింది. తర్వాత మేఘన తన సైడ్ నుండి ఒక స్టేట్మెంట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఆ స్టేట్మెంట్లో ఏముందంటే, నేను క్లీనర్తో అయినా వెళ్ళిపోతా, బస్ కండక్టర్తోనైనా వెళ్ళిపోతా, అసలు ప్రాబ్లం ఏంటంటే అఖిలే నాతో మంచిగా లేడు, అఖిలే వేరే అమ్మాయిలతో అఫేర్ పెట్టుకున్నాడు కాబట్టి నేను ఇలా చేయాల్సి వచ్చింది, నాకు బస్ కండక్టర్ కనెక్ట్ అయ్యాడని తను ఓపెన్గా చెప్తుంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అసలు ఇద్దరిలో ఎవరి మాట నమ్మాలి రా బాబు? వాడేమో అమ్మాయి లేచిపోయింది అంటాడు, ఆమెమో అసలు అఖిలే మంచిగా లేదంటాడు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో సోషల్ మీడియాలో కనిపించిన లైఫ్ నిజ జీవితంలో అలా ఉండదు. అది దాదాపు సోషల్ మీడియాలో ఫేక్ లాగానే ఉంటుంది. హైలైట్ ఏంటంటే ఇక్కడ ఒక పాజిటివ్ ఉంది. అఖిల్కి ఏం కాలేదు, అతను సేఫే ఉన్నాడు. దేనికంటే ఇప్పుడు చాలామంది బయట సిచ్యువేషన్స్ మనం కూడా చూస్తున్నాం కదా ఎలా జరుగుతున్నాయో. బాయ్స్కి డ్రమ్ అంటారు, కుక్కర్ అంటారు, కొంచెం సేపు సెప్టిక్ ట్యాంక్లో పడేస్తారు. సో ఇలా అయితే ఏం జరగలేదు, తనైతే సేఫ్గానే ఉన్నాడు. సో మీ అందరికీ ఒక విషయం క్లియర్గా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. పెళ్ళి చేసుకునే ముందు ఒకసారి డెసిషన్ ఆలోచించండి. ఎందుకంటే రేపు పొద్దున కష్టమైన సుఖమైన అది మీరే పడాలా. సో పెళ్ళి చేసుకునే ముందు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. చేసుకున్నాక ఇలా మధ్యలో లేచిపోయి వెళ్ళిపోతా అంటే ఇద్దరి లైఫ్స్ స్పాయిల్ అయిపోతాయి. ఉన్న మాట చెప్తున్నా నేను. సో జాగ్రత్తగా ఉండండి.